ఇప్పుడు నిందితులు వేరు, నేరస్తులు వేరు. ఇక్కడ కవిత నేరస్తురాలు కాదు, నిందితురాలు మాత్రమే. నేరస్తులకు నిందితులకు చాలా తేడా ఉంది. నేరస్తులు కూడా కాదు, అభియోగం ఊగబడింది. ఈ నేరస్తులకు నిందితులకు చాలా తేడా. కవిత నేరస్తురాలు కాదు, నిందితురాలు మాత్రమే. ఆ నిందను మనం కడుక్కోవాలనుకుంటే చేయాల్సినది యుద్ధం. ఆ యుద్ధం అనేది ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం కోసం యుద్ధం చేద్దాం. ఈ రోజు తెలంగాణ బతికించుకోవడం కోసం యుద్ధం, తెలంగాణ పురోగతి కోసం యుద్ధం చేద్దాం. నిందలు మామూలుగా ఉంటుంది. సీతమ్మ లాంటి తల్లి మీద నిందలు వచ్చినాయి. జయరాము, శ్రీనివాసు, కవిత, ఇంకొకరు నిందలు అనేది మామూలే. ఈ నింద అనేది ఎప్పుడు కూడా నేరస్తులు కాదు. నింద ఎవరి మీద ఎవరన్నా వేయొచ్చు. ఇప్పుడు ఈ రోజు నేరస్తుడుగా అనుకుందామా రేవంత్ రెడ్డిని? నిందితుడు అనుకుందామా? ఈరోజు నిందితుడే, నేరస్తుడు కాదు కదా. ఈరోజు ముఖ్యమంత్రి కాలేదా రేవంత్? అంటే ఇక్కడ ప్రజలకు కావాల్సింది, ఇక్కడ అవసరాలు అక్కడ తీర్చడాలు, అక్కడ ఉండే పరిస్థితులు, దానికి ఉంటే వచ్చి రావాల్సిన ప్రయోజనాలు. ఇది సొసైటీకి కావాల్సింది. ఇవి విద్య, వైద్యం. ఈరోజు విద్యకు వైద్యానికి ఉంది. ఈరోజు నాకు చాలా మిత్రులు రోజుకు ఒక 30 నుంచి 40 మంది దాకా నాకు పంపిస్తుంటారు. వైద్య పరిస్థితులు ఎట్లున్నది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ పరిస్థితులు ఎట్లున్నాయి, ఒక సెకండ్ పంపిస్తుంటారు. అంటే ఆ బాధలు వాళ్ళ లోపల ఎంత కరడుగట్టిన బాధ లేకపోతే వాళ్ళు మన వైపు, మనం మాట్లాడే మాటల వైపు, మన చేతుల వైపు చూస్తున్నారు. నేను మాట్లాడితే 100 మంది చూస్తే, కవిత మాట్లాడితే 1,00,000 మంది చూస్తారు. నేను పిలిస్తే 100 మంది వస్తే, కవిత పిలిస్తే 1,00,000 మంది వస్తారు. ఆ 1,00,000 మందితో పోరాటం చేస్తే ప్రపంచనం కాదా? అది మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కవిత జయరాం గారు, ఇప్పుడు ఆమె చేస్తున్న జాగృతి జనం బాట అదొక పొలిటికల్ యాత్రగా కూడా మనం చూడొచ్చా? ఆమె రాజకీయ పార్టీ కూడా పెట్టుకోలేదు. సరే 29లోనో 28లోనో ఆమె నేను కాంటెస్ట్ చేస్తా అని చెప్తున్నది. కానీ ఇప్పుడున్న అంటే రాజకీయాల్లో ఇప్పుడున్న కాంపిటీషన్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఈ 3 పార్టీలు కూడా మరి ఒక బలమైన పార్టీలు. తర్వాత వాటికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు కూడా చాలా బలంగా ఉన్న వ్యక్తులు. తీన్మార్ మల్లన్న మరి చూసాం కదా మనం. అతను కవిత బీసీ ఉద్యమం గురించి మాట్లాడితే, కంచం పొత్తా మీకు మంచం పొత్తా, నువ్వేంటమ్మా నువ్వు బీసీ ఉద్యమం తీసుకోవడం అని మాట్లాడడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా కవితకు ప్రతికూల అంశాలుగా మారుతాయి కదా. మీరేమో ఆమె లిక్కర్ కేసులో మరి నిందితురాలని పోయి 5.5 నెలలు జైల్లో ఉంది. అదే క్రమంలో ఆమె ఇంట్లో పెంచుకునే డాగును కూడా విస్కీ అని పిలుస్తుంది. మొన్న మాధవరం కృష్ణారావు మాట్లాడడము. సో ఆమెకు మీరు అనుకున్నట్టు ఆదరణ దొరుకుతుందా? నిజంగానే ఆమె సీఎం కావాలనే కళలు నెరవేరే పరిస్థితి ఉంటుందా? అది ఎప్పటికైతుంది? దాంట్లో ఇంతవరకు ఆమె పొలిటికల్ పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు కదా. ఇప్పుడు ఒకటి, మన చుట్టూ ఉండే సమూహముని సైన్యంగా మార్చుకోవాలి. ఆ సమూహాన్ని సైన్యంగా కనుక మార్చుకుంటే అది డిఫరెంట్ గా ప్రయోజనాలు చేకూరుతాయి. లేదు, ఆ సమూహాన్ని సైన్యంగా మార్చుకోకుండా ఓన్లీ సమూహంగానే ఉంటే ఇలానే ఉంటది. ఇలా కాకుండా సైన్యంగా మార్చుకోవాలని కోరుకుందాం. ఓకే 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 థ్యాంక్ యూ జయరాం గారు. మొత్తానికి కవిత ఒక ప్రయత్నం చేస్తుంది, ఒక అడుగైతే వేస్తుంది. దాంట్లో మొత్తానికి సక్సెస్ కావాలని మీరు మొదటి నుంచి కోరుకుంటున్నారు. సో దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కాదనే పరిస్థితి లేదు. సో మరి అదే క్రమంలో ఆమె సీఎం కావాలనే ఆశ మరి నెరవేరుతుందా అనే క్రమంలో ఆమె ఇంకా చాలా రకాలుగా కూడా ముందుకు అడుగేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మొత్తానికి ఆమె ఏదైతే ఎక్కడైతే అంటే పోగొట్టుకుందో అక్కడనే వెతుక్కోవాలనే మీరు చెప్తున్న సూచన కూడా నిజంగానే కొంత బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ సో ఆ రకంగా ఆమె ఏం చేయబోతుంది అనేది మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మరి చర్చనీయాంశంగా మారింది. సో ఫైనల్గా మరి ఇక ఇస్మాయిల్ గారు అయితే ఆయన కొంత మరి ఈ అంశం మాట్లాడుతున్న క్రమంలో అతను లేచి వెళ్ళిపోయాడు. సరే దాంట్లో మనిద్దరం మాట్లాడుకుంటున్నామని ఆయన ఎందుకని వెళ్ళిపోయినట్టున్నారు. ఫైనల్గా చెప్పండి జయరాం గారు, ఒక పొలిటికల్ అనలిస్ట్గా, సో రాజకీయాల్లో కవిత రాణించగలుగుతుందా? ఆమెకు ఆ శక్తి ఉందా చెప్పండి. ఇప్పుడు రాజకీయాలలో చర్చలు అనేది చాలా కీలకమైనది. సో రాజకీయాలలో ఒక వ్యక్తితోని డిబేట్ అనేది చాలా ముఖ్యమైనది. అక్కడి నుంచి పారిపోతే రేపు ప్రజల మధ్యలో నుంచి అనేకమైన ప్రశ్నలు వస్తుంటాయి. అక్కడి నుంచి ఎట్లా పారిపోతారా? ఈరోజు ఇస్మాయిల్ పారిపోతుండొచ్చు, ఇంకోళ్ళు పారిపోతుండొచ్చు. అంటే నేను చెప్పేది సమూహం కాదు మనకు కావాల్సింది.
సైన్యం ఉండాలి. అంటే మనతోనే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈవెన్ కత్తుల దాడి జరిగినా, రాళ్ల వర్షం కురిసినా కూడా యుద్ధం చేసే సైనికులను తయారు చేసుకోవాలి తప్పితే సమూహం ఉండడం వల్ల పెద్ద ప్రయోజనాలు ఏమి ఉండవు. సో ఇస్మాయిల్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, సో ఆయన పోవడం గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ కవితకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, అమ్మ మీ వైపు నుంచి ఒక సైన్యాన్ని ఏర్పరచుకోండి, యుద్ధం చేసే సైనికులు ఉండాలని కోరుకుంటున్నాను. అంతే తప్పే సమూహం ఉంటే, మందబలం ఉంటే పెద్ద ఉపయోగాలు ఏమి ఉండవు. మందబలం కాదు కావాల్సింది. మీరు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలా కాకుండా, ఇంటి ఆరోపణ కాకుండా, ఒక పొలిటికల్ వెండెంట్ లాగా ఉండకుండా, ప్రజా ప్రయోజనాల కోసము, ప్రజా ఉద్యమాల కోసం దారితీసే విధంగా, ప్రజలను సేకరించేసి ప్రజల అంశాల కోసం యుద్ధం చేసే విధంగా కనుక ఉన్నట్టయితే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీరు అనుకున్న స్థాయికి తీసుకెళ్తారు. అది కాకుండా ఓన్లీ రాజకీయ ఆరోపణలు చేయాలనుకుంటే మాత్రము ఇలా వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.